నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క రాయనపాడు రైల్వే స్టేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఎంత వరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. యాక్చువల్‌గా ఏందంటే మన ఇండియాలో అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా దాదాపుగా 1000కి పైగా రైల్వే స్టేషన్‌లను అయితే రీడెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మనకు విజయవాడ పొలిమేరలో ఉన్న ఈ యొక్క రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా రీమోడలింగ్ అయితే చేస్తున్నారండి. ప్రస్తుతం ఈ యొక్క రైల్వే స్టేషన్ గురించి అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఇదేనండి రాయనపాడు రైల్వే స్టేషన్. ఇదంతా పాత బిల్డింగ్ అనమాట. ఇప్పుడైతే కొత్త బిల్డింగ్ అయితే అక్కడ ఫ్రంట్ అయితే కట్టున్నారు. ప్రస్తుతం ఇటు సైడ్ మనకు రిజర్వేషన్ కౌంటర్ అనమాట ఇది. ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఉన్న ఓల్డ్ బిల్డింగ్. ప్రస్తుతం ఇక్కడ నుంచే రిజర్వేషన్ అవన్నీ కూడా టికెట్ కౌంటర్స్ అనమాట ఇది రైల్వే స్టేషన్కి అయితే. ఈ రోడ్డు కూడా చూడండి. సైడ్ అంతా కూడా లైట్స్ అయితే కొత్త లైట్స్ అయితే వేసేస్తారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది మనకు కొత్త బిల్డింగ్ అనమాట. బయట ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇది కూడా మనకు పాత బిల్డింగ్. దాదాపుగా మన ఇండియాలో 1000కి పైగా రైల్వే స్టేషన్లను అయితే రీడెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అందులో దాదాపుగా 20 కోట్లతో ఈ యొక్క రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. లైట్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే మన ఇప్పుడు ఈ యొక్క కొత్త బిల్డింగ్ సంబంధించి బయట ఎలివేషన్ చూడొచ్చండి ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఎలివేషన్కి మనకు మీరు డిజైన్ చూస్తున్నారు బొమ్మలు. యాక్చువల్గా మనకు ఏదైతే ఈ యొక్క లోకల్గా పేరుగాంచినవి ఉంటాయో వాటికి సంబంధించిన డిజైన్ ఏమంట ప్రముఖంగా మనకు ఈ యొక్క రాయనపాడుకి దగ్గర ఉండేది కొండపల్లి అనమాట. మీకు తెలిసే ఉండదు కొండపల్లి బొమ్మలు అనేది. సో అవి డిజైన్ అయితే చూడొచ్చు. లోకల్గా ఉన్న వాటిని అయితే ఈ యొక్క ఎలివేషన్ దగ్గర అయితే మొత్తం డిజైన్ చేసి అయితే పెడుతున్నారండి. తెలియజేస్తున్నారు అనమాట లోకల్గా ఏవేవి హైలైట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇటుపక్క కొండపల్లి బొమ్మలు అని చెప్పుకోవచ్చు. ఎలివేషన్ మాత్రం ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. బిల్డింగ్ ఎలివేషను ఒక ఎయిర్పోర్ట్ లెవెల్ అయితే ఈ యొక్క బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి. మీరు చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇది మనకు విజయవాడ నుంచి పొలిమేరలో ఉండదని చెప్పుకోవచ్చు. బయట మనకి ఇది ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా ప్లస్ అయితే అవుతుంది. ఎందుకంటే అమరావతి మనకు రాజధాని అయింది. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకు దీంతో పాటు మనకు గుణదల రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. ప్రస్తుతం మీరు చూస్తున్నంతా కూడా బయట బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అయితే చూస్తున్నారు. సో చూడొచ్చు కొండపల్లి బొమ్మలకు సంబంధించి ఎలివేషను. కొండపల్లి బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా. అలాగే మనకు ఇక్కడ ఒక డాన్సింగ్, అలాగే అక్కడ వీణ. సో ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి బయట ఎలివేషన్ అయితే. అలాగే మీరు ఈ రోడ్లో చూడొచ్చు లైట్స్ కానీ. అలాగే మీరు అక్కడ చూడొచ్చు లైట్స్ ఏ మోడల్లో ఇచ్చున్నారు. దాదాపుగా 20 కోట్లతో అయితే ఈ యొక్క రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే రీడెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇటు సైడ్ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. మీరు ఇటు సైడ్ లైట్ చూడండి. అలాగే మనకు ఇటు చూడు అటువైపు మంగళగిరి కానీ, అలాగే గుణదల కానీ, ఈ యొక్క రాయనపాడు రైల్వే స్టేషన్ కానీ. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రీ దగ్గర ఎలివేషను ఏ లెవెల్లో ఉంది. ఎంట్రీ లెవెల్లో ఇది ఎంట్రీ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇందాక చూసారు కదా పాత బిల్డింగ్ టికెట్ కౌంటర్. ఇప్పుడు మీకు స్ట్రైట్ కనిపిస్తుంది టికెట్ కౌంటరు. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది ఎలివేషన్ అయితే. ఇది ఎలివేషన్ అనమాట. ఎంట్రీ ఎలివేషన్ ఇది. అలాగే మనకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైనా హ్యాండిక్యాపర్స్ కానీ హెవీ లగేజ్తో వచ్చినప్పుడు చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది ఇది. లోపలికి ఎత్తి వెళ్ళి చూద్దాము. ఇక్కడ పార్కింగ్ కూడా మీరు చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బయట డిజైన్ చూడండి. ఎంట్రీ దగ్గర ఇవన్నీ కూడా మనకు గ్రీనరీ అయితే వస్తుంది అనమాట. వాటి కోసం అయితే డిజైన్ చేసి ఇసుక అవన్నీ కూడా పోసి అయితే పెట్టున్నారు, మట్టి అవన్నీ కూడా. లోపల డిజైనింగ్ చూడొచ్చు మీరు. ఎంట్రీ దగ్గర డిజైన్ అండి ఇది.
వాస్తవానికి ఎంట్రీ చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ఈ యొక్క సారీ ఎయిర్‌పోర్ట్ తరహాలో అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే రీడెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టికెట్ కౌంటర్‌కి వెళ్ళే ముందు డిఫరెంట్ డిఫరెంట్ 3D బొమ్మలు అయితే వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పైనంతా కూడా 3D బొమ్మలు అయితే ఉన్నాయండి. సో అది రిజర్వేషన్ కౌంటర్, టికెట్ కౌంటర్. అలాగే మనకు వికలాంగులకు సంబంధించి ఇది ఒక కౌంటర్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు లోపల ఇంటి దగ్గర కూడా. యాక్చువల్గా ఈ యొక్క రాయన్పాడ్ రైల్వే స్టేషన్ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ప్రస్తుతం ఈ యొక్క మీరు చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర, మరొక 2 దగ్గరలో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇది మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 1, 3కి వెళ్ళాలంటే చూడొచ్చు మీరు. అటు సైడ్ మనకు మెట్రో దూరం అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే లిఫ్ట్ కూడా పెట్టినారండి. లిఫ్ట్ కూడా ఉందన్నమాట, మీరు అటు సైడ్ చూడొచ్చు. లిఫ్ట్ కూడా మనకు గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇది మనకు ఫ్యూచర్లో మనకి విజయవాడకి ఎక్కువ ట్రైన్స్ రావడం, రద్దీ అయితే ఎక్కువ అవుతుంది కదా. సో అందువల్ల మనకి వైజాగ్ నుంచి ఏదైతే ట్రైన్స్ వస్తాయో వైజాగ్ నుండి, ఆ ట్రైన్స్ అంతా కూడా మనకు ఇక్కడ నుంచే ఇలా మళ్ళిచ్చేయచ్చు అనమాట, విజయవాడకు రాకుండా ఈ యొక్క రాయన్పాడ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి. ఇది మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. ఇది మొదటిది, అవతల వైపు 2, 3 అనమాట. అది దానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి ఏసీ రెస్ట్ విశ్రాంతి గదులు అనమాట ఇవి. క్లోజ్ చేసేసినట్టున్నారు. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది లోపల కూడా, చైర్స్ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు వర్క్ చేసే వాళ్ళ కోసం రూమ్స్ అనమాట వాళ్ళకి. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కోసం మీరు చూడొచ్చు. సో ఇందాక మీరు చూసింది, మొదలు చూసింది పాతవి అనమాట. ఇది కొత్త బిల్డింగ్. అంటే బయట ఎలివేషన్ కూడా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కూడా మనకు మరుగుదొడ్లు అనమాట, టాయిలెట్స్. సో తర్వాత ఆ 2 ప్లాట్ఫామ్స్ కూడా డెవలప్ చేస్తారండి. మొదటగా మనకు ఈ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే డెవలప్మెంట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. లోపల ఏసీ. ఇవి కూడా మనకు 3D ఇమేజెస్ అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏసీ ఏసీ గదులు అనమాట. కీసేస్తున్నారు. చైర్స్ కూడా అన్నీ కూడా అరేంజ్ చేసేస్తున్నారు, చైర్స్ అన్నీ కూడా. బయట పార్కింగ్ దగ్గర కానీ ఎలివేషన్ చూడొచ్చు ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ మీరు పార్కింగ్ చూసుకున్నట్టయితే వెహికల్స్ కానీ కార్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద పార్కింగే పెట్టారనమాట. మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది కూడా చాలా బాగా వెడల్పు చేశారండి. యాక్చువల్గా ఏంటంటే మిడిల్లో మీకు ఏదైతే తారు ఉందో జస్ట్ అది వరకే రోడ్డు అనమాట. రీసెంట్గా ఇదంతా కూడా వెడల్పు చేసుకుని ఇటు సైడ్ లైట్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు. అటు సైడ్ కూడా మూవ్ చూడొచ్చు, స్పేస్ ఎంత పెట్టారో. బాగా వెడల్పు చేస్తున్నారు అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. చూడొచ్చు బొమ్మలు అయితే.
యొక్క ఎంట్రీ బిల్డింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి.